హాయ్ హలో నమస్తే. నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈవేళ ఒక కొత్త హల్వా చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, చాలా మంచిది. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న బొప్పాయి ఒకటి, కొంచెం నెయ్యి, బెల్లం పొడి అండి, బెల్లం పొడి, యాలకులు ఒక 4. కావాల్సిన పదార్థాలు అంతే. ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు మీరు. చాలా మంచిది బొప్పాయి హెల్త్కి. బెల్లం కూడా ఆరోగ్యం అండి. ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేయండి. బొప్పాయి చక్కగా పొట్టు తీసి తురుముకోండి. తురుము పెట్టుకోండి. ఫస్ట్ బాణలో నెయ్యి వేయండి. ఒక 4 స్పూన్లు నెయ్యి వేయండి. ఆ నెయ్యి బాగా కాగనిచ్చి వేడవనిచ్చి దాంట్లో కొంచెం జీడిపప్పులు వేయించుకోండి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేయండి. దోరగా చిన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఎప్పుడు కూడా చిన్న మంట మీద చేసుకుంటే వంటలు టేస్టీగా ఉంటాయండి. హరీబరీగా పెద్ద మంట పెట్టి చేస్తే మీకు రుచి రాదు, మాడిపోతుంది. దోరగా వేయించుకుని చిన్న మంట మీద వేగేయండి. కలర్ మారే గోల్డెన్ బ్రౌన్ వచ్చేవారు. ఎక్కువ వేగక్కర్లేదు. తీసేయండి, గిన్నెలోకి తీసేయండి. తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో తురుము పెట్టుకున్నాం కదా బొప్పాయి, ఆ ముక్కలు వేయండి. మీరేమి వాటర్ అది వేసి ఉడకబెట్టక్కర్లేదు. నెయ్యిలో ఒక 5 నిమిషాలు వేపేసరికి ఉడికిపోతాయి. కొంచెం దోరగా ఉన్న బొప్పాయి తీసుకోండి. పచ్చిది కాదు, పండుది కాదు, దోరగా ఉన్నది తీసుకోండి. బొప్పాయి చాలా మంచిదండి హెల్త్కి, ముఖ్యంగా ఆడపిల్లలకి. మీరు దయచేసి పెట్టండి. బెల్లం కూడా ఎప్పుడు మనం క్యారెటే చేసుకుంటాం, బొప్పాయి కూడా ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి. యాలకుల పొడి జస్ట్ ఒక 2 స్మెల్కి అంతే. ఒక్క 5 నిమిషాలు మూత పెడితే చూసారా చక్కగా దగ్గరికి అయింది. బెల్లం పొడి అండి, క్లీన్ చేసుకోకర్లేదు, పొడి అమ్ముతారు మీకు. బెల్లం పొడి 1 కప్పు వేయండి. బెల్లం అయితే మళ్ళీ మీరు క్లీనింగ్ కష్టం. పొడి వేసుకోండి. ఒక 5-6 నిమిషాల్లో మీకు హల్వా రెడీ అయిపోతుంది. సరే, ఎంత బాగుందో. దగ్గరికి అవనివ్వండి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి, కొంచెం వాటర్లో కలిపాను, అంటే గమ్మింగ్ కోసం. 2 స్పూన్లు జ్యూసీగా లేకుండా హల్వా తయారవడానికి. సరే, దగ్గరికి అయింది. వాటర్లో కలుపుకొని మిక్స్ చేయండి. దాంట్లో చాలా బాగుంటుందండి టేస్ట్. హెల్త్ పరంగా కూడా మంచిది. ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలు ఎంతో టైం పట్టదు. ట్రై చేసి చూడండి. జీడిపప్పు దాంట్లోనే వేసేయండి. ఆ స్వీట్నెస్ దానికి పట్టుకోవాలి. పైన గార్నిష్ వేసుకుంటే జీడిపప్పుకు మళ్ళీ స్వీట్ తెలియదు. దాంట్లోనే వేసేసి ఒక 2 సెకండ్స్ ఉంచితే చాలు. జీడిపప్పు వేసి అయిపోయింది. చూసారా దగ్గరికి. అది చల్లారి మీకు గట్టిగా అవుతుంది. అదిగా బౌల్కి తీసుకుంటే స్పూన్కి వస్తుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.